రాశివారు మౌనంగా ఉండండి చాలు. జూన్ 27, 28, 29 తేదీల్లో శుభవార్త వింటారు. పనులను పక్కన పెట్టి వెంటనే చూడవలసిన వీడియో. అసలు తులా రాశివారు ఎందుకు మౌనంగా ఉండాలి? జూన్ 27, 28, 29 తేదీల్లో ఏం శుభవార్త వినబోతున్నారు అనే విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులా రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు. అసలు తులారాశి వారు ఎందుకు మౌనంగా ఉండాలి? జూన్ 27, 28, 29 తేదీల్లో శుభవార్త ఏం వినబోతున్నారు అనే విషయం తెలుసుకునే కన్నా ముందు అసలు తులారాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే తులారాశి వారికి చాలా వరకు కూడా అద్భుతమైన ఫలితాలు అనేవి చూడబోతున్నారనే చెప్పుకోవచ్చు. అయితే ముందుగా తులారాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, కుటుంబ పరంగాను, వ్యాపార పరంగాను అన్ని విధాలుగాను కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ అన్ని విధాలుగాను కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముందుగా తులారాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పుకోవచ్చు. అయితే గతంలో నుంచి కూడా ఎవరైతే తులారాశికి చెందిన వారు వ్యాపార రీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారు, ఆ ఇబ్బందులన్నీ కూడా అయితే ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో అయితే చాలా వరకు కూడా అయితే అధిక లాభాలు అనేవి చూడబోతున్నారనే చెప్పాలి. బ్యాంకు రుణాలు కూడా చాలా సులభంగా అయితే మంజూరు అవుతాయనే చెప్పుకోవచ్చు. అలాగే ప్రభుత్వ అనుమతి కూడా చాలా సులభంగా లభిస్తుందనే చెప్పుకోవాలి. పాత బాకీలు వసూలు కావడంతో ఈ సమయంలో మీరు చేసేటువంటి వ్యాపారాల్లో పెట్టుబడులకు అయితే చాలా వరకు కూడా ఉపయోగపడుతుందనే చెప్పాలి. అంతేకాకుండా ఎవరైతే విదేశీ వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో వారికి విదేశీ వ్యాపారాలు చేయడానికి కూడా ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవాలి. అలాగే గతంలో నుంచి విదేశీ వ్యాపారాలు చేయాలనుకుంటూ ఆగిపోతున్నట్లయితే ఈ సమయంలో మొదలు పెట్టుకుంటే మీ యొక్క వ్యాపారం అనేది అభివృద్ధిలోకి వెళ్తుందనే చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో మీరు చేసేటువంటి వ్యాపార రీత్యా ప్రయాణాలు లాభదాయకంగా అయితే మారబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే అన్ని విధాలుగాను కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఈ సమయంలో వ్యాపారస్తులు వ్యాపార పరంగా చూస్తారనే చెప్పాలి. కొత్త వ్యాపార భాగస్వాములు కూడా లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కొత్త వ్యాపార భాగస్వాములతో అయితే చాలా వరకు కూడా చాలా మంచి లాభాలు అనేవి ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక తులారాశికి చెందిన వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితం చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి. గతంలో నుంచి కూడా ఎవరైతే తులారాశి వారు ఉద్యోగం లేదని బాధపడుతున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి కూడా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ప్రభుత్వ అనుమతి కూడా చాలా సులభంగా అయితే లభించబోతుందనే చెప్పాలి. గతంలో నుంచి ఎవరైతే ఎదుర్కొంటున్నటువంటి ఉద్యోగంలో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఉంటాయో సహ ఉద్యోగులతో కానీ, పై అధికారులతో కానీ అవన్నీ కూడా అయితే ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పాలి. పై అధికారుల మద్దతు, సహ ఉద్యోగుల సహకారం కూడా అయితే పూర్తిగా లభిస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే సహ ఉద్యోగుల సహాయం అయితే మాత్రం మీకు మీ యొక్క ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశానికి కానీ లేదా మీకు నచ్చిన చోట్లకు బదిలీలు కావడం కానీ ఇటువంటివన్నీ కూడా అయితే చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీకు అందిస్తాయని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ సమయంలో అయితే మాత్రం మీరు చేసేటువంటి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు కూడా స్వీకరించవలసి వస్తుంది. దీంతో కొంతవరకు మీరు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారనే చెప్పుకోవాలి. ఒత్తిడి అనేది కూడా మరింత పెరుగుతుందనే చెప్పవచ్చు. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి తీసుకోవడం అయితే చాలా మంచిగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో ఎవరైతే విదేశీ ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో వారికి విదేశీ ఉద్యోగ అవకాశం కూడా అయితే లభిస్తుందనే చెప్పాలి. ఉద్యోగ రీత్యా చేసేటువంటి ప్రయాణాలు కూడా లాభదాయకంగా అయితే మారబోతున్నాయని చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగాను కూడా అయితే ఈ ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే అందిస్తుంది. ఇక తులారాశికి చెందిన వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరంగా అయితే తులారాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే అందుకుంటున్నారనే చెప్పుకోవాలి. గతంలో నుంచి కూడా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయి ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం ద్వారా కానీ
లేదా జీతం పెరగడం ద్వారా కానీ ఇలా మీకు జీతం పెరగడంతో మీ యొక్క ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే తొలగిపోతాయనే చెప్పాలి. అలాగే వ్యాపారస్తులకు గతంలో నుంచి కూడా వ్యాపారాలు అన్నీ లాస్లో ఉన్నప్పటికీ ఈ సమయంలో అయితే మాత్రం అన్ని లాభాలు అయితే చేకూరుస్తాయని చెప్పాలి. గతంలో కోల్పోయిన డబ్బు అంతా కూడా ఈ సమయంలో తిరిగి వస్తాయని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే ఈ సమయంలో తులా రాశివారు ఆర్థికంగా చూడబోతున్నారని చెప్పాలి. అయితే స్థిరాస్తి కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే భూములు, బంగారం, వెండి వంటి వాటిపై అయితే పెట్టుబడులు కూడా పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా చాలా మంచి లాభాలు అయితే అందుకుంటారనే చెప్పుకోవాలి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా అయితే చాలా అధిక లాభాలను చూస్తున్నారనే చెప్పుకోవచ్చు. అలాగే ఇలా ఆర్థికంగా అయితే చాలా అద్భుతమైన ఫలితాలను అయితే ఈ తులారాశి వారు చూస్తున్నారనే చెప్పాలి. ఇక తులారాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే తులారాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి. గతంలో నుంచి కూడా ఎవరైతే కుటుంబపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో ఆ ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పాలి. వీరి కుటుంబ సభ్యులకు మధ్య అయితే మాత్రం కొన్ని అభిప్రాయ భేదాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడం చాలా మంచిదిగా చెప్పుకోవాలి. అలాగే ఆన్లైన్ వ్యాపారాలు ఇటువంటివన్నీ కూడా అయితే మీ యొక్క కుటుంబ సభ్యులకు మీకు మధ్య విభేదాలను అయితే తెస్తాయనే చెప్పుకోవచ్చు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరించండి. అలాగే గతంలో నుంచి కూడా వీరి తోబుట్టువులతో వీరికి మంచి అనుబంధం అయితే ఉంటుందనే చెప్పాలి. కాకపోతే వీరి తోబుట్టువులకి మధ్య అయితే విభేదాలు వచ్చి గత కొన్ని రోజులుగా అయితే మాట్లాడుకోకుండా ఉంటారు. అయితే వాటన్నిటినీ కూడా ఈ సమయంలో సెటిల్ చేసుకొని మీరు మీ తోబుట్టువులతో అయితే మంచి అనుబంధాన్ని ముందుకు కొనసాగిస్తారనే చెప్పాలి. తల్లిదండ్రులతో కూడా మరింత అనుబంధం పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో పిత్రార్జిత ఆస్తులు కూడా అయితే కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే ఈ తులారాశి వారి యొక్క జాతకాల్లో అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. ఇక తులారాశికి చెందిన వారికి వైవాహిక జీవితం మరియు ప్రేమ జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే ఈ తులారాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పాలి. అయితే ప్రేమికుల మధ్య మరింత ప్రేమ పెరుగుతుందనే చెప్పాలి. అనుబంధం కూడా అయితే పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే గతంలో నుంచి కూడా ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటూ ఆగిపోతున్నారో కుటుంబ ఆమోదన అనేది లభించక ఈ సమయంలో అయితే కుటుంబ ఆమోదన అనేది చాలా సులభంగా లభిస్తుందనే చెప్పాలి. అలాగే ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా చాలా స్పష్టంగా అయితే ఈ తులారాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుందనే చెప్పవచ్చు. సంతానం లేదని బాధపడుతున్న వారికి కూడా సంతాన యోగం కూడా కనిపిస్తుందనే చెప్పాలి. ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా తులారాశి వారు మౌనంగా ఉండండి చాలు, జూన్ 28, 29 తేదీల్లో శుభవార్త వినబోతున్నారు అని చెప్పాం కదా. అయితే ఆ శుభవార్త ఏంటి అంటే మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో అయితే ప్రమోషన్లు రావడం కానీ లేదా వివాహం కాని వారికి వివాహం కావడం కానీ సంతానం లేని వారికి సంతానం కలగడం కానీ ఇటువంటివన్నీ కూడా అయితే పలు శుభవార్తలు అయితే ఈ సమయంలో అయితే వినబోతున్నారని చెప్పుకోవచ్చు. గృహ నిర్మాణం లేదా వాస్తు మార్పిళ్ళు లేదా వాహన కొనుగోళ్ళు లేదా భూమి కొనుగోళ్ళు ఇటువంటివన్నీ కూడా అయితే చూడబోతున్నారనే చెప్పాలి. చూసారు కదా అసలు తులారాశి వారు ఎందుకు మౌనంగా ఉండాలి, తులారాశి వారికి జూన్ 27, 28, 29 తేదీల్లో ఏం శుభవార్త వినబోతున్నారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.